తమిళ రాజకీయాలను మార్చబోయే తీర్పు కాసేపట్లో వెలువడుతోంది. బెంగళూరు హైకోర్టు చెప్పబోయే ఆ తీర్పు కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తమిళనాడులో అయితే గుండెలు పగిలే టెన్షన్. అమ్మగా కొలిచే జయలలితకు జైలు శిక్ష పడుతుందా, శిక్ష బయటకు వస్తుందా? జయకు జైలు శిక్ష తప్పాలని చేస్తోన్న పూజలతో తమిళనాడు గుళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు దేశమంతటా ఉత్కంఠను రేపుతోంది. ఇందులో స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించవచ్చంటున్నారు న్యాయ నిపుణులు. అదే జరిగితే జయలలిత మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టు స్పెషల్ బెంచ్ సమర్థిస్తే జయలలిత రాజకీయ భవిష్యత్, అన్నాడీఎంకే పార్టీ పని అయిపోయినట్లే. అక్రమాస్తుల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన జడ్జిమెంట్లు చూస్తే అక్కడ జయలలితకు ఊరట దక్కడం దాదాపు అసాధ్యం. జయలలిత భవిష్యత్ ఏం కానుందా అనేది మరికాసేపట్లో తేలనుంది. జయలలిత అక్రమాస్తుల కేసులో కింది కోర్టు తీర్పును సమర్థించడంతో పాటు మరో 2 ఆప్షన్స్ ఉన్నాయి. కింది కోర్టు తీర్పును హైకోర్టు కొట్టేయొచ్చు. అలా జరిగితే జయలలితకు క్లీన్ చిట్ దక్కినట్లే. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టినట్లే. అలా కాకుండా స్పెషల్ కోర్టు తీర్పును మార్చి శిక్ష, జరిమానా తగ్గించే అవకాశం కూడా ఉంది. అలా జరిగితే జయలలితకు ప్రస్తుతం ఉన్న 4 ఏళ్ల శిక్ష 2 ఏళ్ల వరకు పడినా ఆమె రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడ్డట్లే. 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే 6 ఏళ్ల వరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. కోర్టు తీర్పులో శిక్షాకాలం ఎంతనేది జయ రాజకీయ భవిష్యత్తుకు కీలకం కానుంది.